వాక్యమును విని ఆ వాక్యానుసారంగా మనము జీవించడానికి మన ప్రణాళికను దేవుడు దీవించునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీ అందరిని బట్టి నేను దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో దేవునితో గడపడం మనకెంతో దీవెనకరం. మీరు ఒకవేళ నాతో మాట్లాడాలనుకుంటే తప్పకుండా మీరు కాల్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు, విజ్ఞాపనలు మాకు తెలియజేయండి. మీరు ఒక్కసారి మీ విజ్ఞాపన మాకు తెలియజేస్తే మీకు దేవుడు జవాబిచ్చే అంతవరదాకా మేము ప్రార్థన చేస్తాం. మీ కుటుంబంలో ఒక వ్యక్తిగా మిమ్మల్ని అర్థం చేసుకొని మీ కొరకు మేము మెలకువగా ఉండి ఉపవాసాలుండి దేవుడు మీకు సహాయం చేసే అంతవరకు మేము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రత్యేకంగా ఈ సంఘములో ప్రవక్తలు ఉన్నారు, ప్రార్థన ఆత్మ కలిగిన వారు ఉన్నారు, దేవునితో సావాసం చేసే వారందరూ కూడా మీ కొరకు సంఘమంతా కలిసి ప్రార్థన చేస్తారు. శీఘ్రముగా దేవుడు మీ మనవులకు జవాబు ఇస్తాడు. మీరు తప్పకుండా కాల్ చేయండి, మాతో మాట్లాడండి. ఈ లైవ్ అయిపోయిన తర్వాత కూడా మీరు మాట్లాడాలనుకుంటే తప్పకుండా మీరు కాల్ చేయండి. తప్పకుండా నేను మీతో మాట్లాడతాను, మీ కొరకు ప్రార్థన చేస్తాను. మీ కుటుంబంలో ఒక వ్యక్తిగా మీరు నిద్రపోతూ ఉన్న మేల్కొని మీకోసము మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మాకు ఇచ్చిన పరిచర్య ప్రార్థన పరిచర్య. దేవుని ప్రజలు రక్షింపబడాలని, అనేక మంది ప్రజలు దేవుని రాజ్యంలోకి రావాలని, మమ్ములను మేము తగ్గించుకొని దేవుని ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ ఫుల్ టైం వర్క్, సంపూర్ణ సేవ చేయాలనే తపనతో నేను సిద్ధపడి ఉన్నాను. దేవుని యొక్క స్వరాన్ని నేను విన్నాను. దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు. దేవుడు నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన తన దాసులకు బయలుపరచకుండా దేవుడు ఏ కార్యం చేయడు. తప్పకుండా దేవుడు దైవ సేవకులకు దాన్ని బయలుపరుస్తాడు. కనుక మీరు తప్పకుండా మీ ప్రార్థన విజ్ఞాపనలను మాకు తెలియజేయండి. మీరు కూడా ఈ యూట్యూబ్ ఛానల్లో పాలిభాగస్తులు కండి. ఈ వాక్యమును, ఈ సాక్ష్యములను, ఈ స్తుతి ఆరాధనను మీ శ్రేయోభిలాషులకు, మీరు ప్రేమించుచున్న వారికి, మిమ్మును ప్రేమించుచున్న వారికి, మీ బాగోగులు చూసే వారికి మీరు షేర్ చేయండి. వారు కూడా క్రీస్తును మహిమపరుస్తారు, వారు కూడా దేవుణ్ణి మహిమపరుస్తారు. దాని ద్వారా దేవుడు ఎంతో ఘనత మీకు అనుగ్రహిస్తాడు. ఇది సత్యము, మీరు నమ్మండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుందాం. మీరందరూ సిద్ధంగా ఉన్నారా? హల్లెలూయా. మీరందరూ దేవునితో ఉన్నారా? మీ కుటుంబ ప్రార్థన అయిపోయిందా? మీ ఇంట్లో గృహ కుడికలు అయిపోయాయా? మీ వ్యక్తిగత ప్రార్థన అయిపోయిందా? ఒకవేళ లేదా ఇప్పుడే మీరు ఇంట్లోకి వచ్చారా? కాసేపు మీరు యూట్యూబ్ ఆన్ చేసి ఈ వాక్యమును వినండి. తప్పకుండా దేవుడు మీ జీవితంలో ఒక గొప్ప కార్యం చేస్తాడు. ఎలాగో మనం దివారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. డే అండ్ నైట్ దేవుని వాక్యాన్ని మనము చదవాలి. గనక ఈ సమయం మనకు దొరికింది. ఓకే, మీరు ప్రతిరోజు బైబిల్ చదువుతున్నారా? ప్రతిరోజు దేవునితో మాట్లాడుతున్నారా? ప్రతిరోజు దేవుణ్ణి కలుసుకుంటున్నారా? పరిశుద్ధాత్మ దేవునితో మీరు సహవాసం చేస్తున్నారా? ఒకవేళ అవుననంటే మీరు ధన్యులే. ఒకవేళ అలా లేదు అంటే ఈ రోజు నుండే మీరు ప్రయత్నం చేయండి. నేను ఎప్పుడు ఏ కార్యం చేసినా నేను ఒక మనస్సు కలిగి ఉంటాను. ఏంటంటే ఒకవేళ నేను వాక్యం చెప్పాలన్నా, ఒకవేళ ప్రార్థన చేయాలన్నా నేను మొట్టమొదట పరలోకపు తండ్రిని ఆహ్వానిస్తాను, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆహ్వానిస్తాను. అయ్యా రండి, మీరు
నేను కలిసి దేవదేవుని యొక్క పరిచర్యను చేద్దామని నేను పరిశుద్ధాత్మ దేవుణ్ణి వేడుకుంటాను. నేను ఎక్కడికి వెళ్ళినా ఆయనను నా వెంట తీసుకొని వెళ్తాను. ఒకవేళ మీరు ఎవరైనా ప్రార్థన విజ్ఞాపనలు పంపితే వెంటనే నేను పరిశుద్ధాత్మ దేవునికి ఆ విజ్ఞాపనలు తెలియజేస్తాను. ప్రభువా, వీరికి త్వరగా మీరు జవాబును అనుగ్రహించమని నేను దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉంటాను. పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ ఆయన నాతో ఉంటూ ఉన్నాడు. ఎల్లప్పుడూ ఆయన నన్ను నడిపిస్తూ ఉన్నాడు. నన్ను నా పరిచర్యను నడిపిస్తూ ఉన్నాడు. నేను ఎవ్వరి వైపు చూడను, ఒక దేవదేవుని వైపు తప్ప. నా బలము, నా కొండ, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి సెలవిస్తున్నాను. నా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తప్ప ఇక నాకేది లేదు, మరొకటి లేదు. దేవునికి స్తోత్రం. కనుక ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి నేనెప్పుడు నాతో ఉండమని వేడుకుంటాను. ఎందుకంటే మీరందరూ నా వెంట ఉన్నారు. మీ అందరి అవసరతలు దేవుడు తీర్చాలి గనక. ఎంతమంది అయితే సబ్స్క్రైబర్ ఉన్నారో, వాళ్ళు నా కుటుంబంలో ఒక భాగస్థులుగా ఉన్నారో, నేను నిత్యము మానకుండా వారి కొరకు, వారి క్షేమం కొరకు, వారికి మేలు కలుగుట కొరకు నేను, నా ఇంటి వారు, నా సంఘమంతా ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, గ్లోరీ షందర కులారాబా. హల్లెలూయా. అద్భుతకరుడమైన దేవా, క్రీస్తు యేసు దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీవు తప్ప వేరొక దేవుడు నాకు లేడు ప్రభువా. నువ్వే నిజమైన బలమైన దేవునివి. నీవు తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పేసి నేను ఆయనను నిత్యం స్తుతిస్తూ ఉంటాను. రండి, మీరు కూడా మా వ్యూవర్స్ అయితే మీకు క్రీస్తు యేసునందు మరొకసారి ఈ నూతన సంవత్సరం అంతా శుభం జరగాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోను మీరు వీక్షించండి. ఈ చెప్పబడుతున్న వాక్యాన్ని మీరు పరిశోధించండి. తప్పకుండా మీకు దీవెనలు కలుగుతాయి. 1,00,000 మంది వ్యూవర్స్ ఉన్నారు. వారు తప్పకుండా ఈ వీడియో వారందరికీ చేరేటట్టు మీరు సహకరించండి. అలాగే మమ్మలను వెన్నంటి ఉండి మమ్మలను ప్రోత్సాహపరుస్తున్న మా సబ్స్క్రైబర్స్కు మేము నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. వారు ఫోన్లు చేసి మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నారు. అయ్యా, మీరు చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని వివరిస్తున్నారు, దేవుడు మాట్లాడినట్టు మాకు అనిపిస్తుంది, మా జీవితాలు మారిపోతున్నాయని చాలామంది ఫోన్లు చేసి నన్ను బలపరుస్తూ ఉన్నారు. నేను ఇంకా కొంచెము బలంగా దేవుని యొక్క వాక్యమును మీ సన్నిధికి మోసుకొని రావాలి అంటే మీ లైక్లు మాకు చాలా అవసరం. మీకు ఈ యొక్క వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే కింద కామెంట్ రాయండి, డిస్లైక్ చేయండి, నో ప్రాబ్లం. ఎందుకు నచ్చలేదో కామెంట్ చేయండి. నేను ఇంకా దాన్ని పాజిటివ్గా తీసుకొని నేను తప్పకుండా నేను మారి మిమ్మల్ని మార్చడానికి, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధికి తీసుకుపోవడానికి నేను తప్పక మీకు సహాయకునిగా ఉంటాను. మీరే నా బలం, దేవుడిచ్చిన ప్రజలు మీరు. దేవునికి స్తోత్రం. మీకే కాక సకల జనులకు ఈ సువార్త అందాలని నేను కోరుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవా, నీకే ఘనత, మహిమ, ప్రభావము కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రభువా, నా ప్రియ ప్రభువా, కడవరి దినములలో మేము ఉన్నామయా. చివరి దినములలో జీవించుచున్నామయా. కడవరి దినములలో మేము ఉన్నామయా. కలియుగాంతములో నివసించుచున్నామయా.
ఆదరణ లేని సమయములో ఆదరణకర్తవై నిలిచావు. ఏ ఆధారము లేని సమయములో నాకు ఆధారము అయినావు. ఆధారం నీవే కదా నా యేసయ్యా, నా బలము నీవే కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుండి 6 వచనాల వరకు అమూల్యమైనటువంటి కొన్ని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా వ్రాయించాడు. మిమ్ములను నేను పరిశుద్ధాత్మ దేవుని సన్నిధికి నడిపించాలని ఆశపడుతున్నాను. ఆ వాగ్దాత దేశము చేరేంత వరకు మీకు సత్యమైన బోధ చేసి ఆ సర్వసత్యములో మిమ్మలను తీసుకెళ్లాలని నేను ఆశపడుతూ ఉన్నాను. నేను చేసే ఈ ప్రయత్నం అంతా మీరు పరిశుద్ధులుగా ఉండాలని, మీరు పవిత్రులుగా ఉండాలని, మీరు దేవునికి నమ్మకంగా ఈ లోకములో జీవించాలని, ఆయన పరిచారకులుగా, ఆయన పరిచర్య చేయువారుగా మీరుండాలని, ఆ రీతిగా మిమ్మల్ని తయారు చేయాలనే ఒక ఉద్దేశముతో కంకణము కట్టుకొని ఈ యొక్క వాక్యాన్ని నేను మీ వద్దకు తీసుకొస్తూ ఉన్నాను. మీరు బలమైన వారే, మీరు బలమైన విశ్వాసులే, కానీ ఇంకా మనకేదో కొదువగా ఉన్నది. దాన్ని ఫుల్ఫిల్ చేయడానికే దేవుడు ఈ రాత్రి మనకు అవకాశం ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ లోకములో ఒక 3 రకాల ప్రజల గురించి, దేవుని యందు జీవిస్తున్నటువంటి ప్రజల గురించి 3 విషయాలు ఈరోజు, 3 రకాల మనుషులు, 3 విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలను మీరు జాగ్రత్తగా వినండి. ఈ వాక్యమును మీ వద్దకు మోసుకొచ్చిన దేవుని గొర్రెపిల్లగా నేను మీ ఇంటికి వచ్చి మీ హృదయాన్ని తడుతున్నాను. దేవునికి స్తోత్రం. ఓకే, అన్ని పనులు దేవునికి స్తోత్రం ప్రక్కన పెట్టి ఒక క్షణం దేవుని వాక్యం మీద మీ మనస్సు ఉంచండి. చదువుతున్నాను, వినండి. చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవ భక్తి లాభ సాధనమనుకొను మనుష్యులు వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనమనుకొను మనుష్యుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. దేవునికి స్తోత్రం. 1, చెడిపోయిన మనస్సు. 2, సత్యమందు హీనులైన వారు. 3వది దైవభక్తి లాభ సాధనం అనుకునేవారు, బెనిఫిట్ అనుకునేవారు. ఈ 3 రకాల మనుష్యుల వలన దేవుని యొక్క నామము అవమానపరచబడుతున్నది. వ్యర్థ వివాదములు కలుగుచున్నవి, వ్యర్థమైన డిస్కషన్స్ జరుగుతున్నవి. 3 రకాల మనుష్యులను ఈరోజు దేవుడు మనకు పరిచయం చేస్తున్నాడు, చూపెడుతున్నాడు, ఎలా ఉన్నారో చూడమని. మొదటి విషయం మాట్లాడుకుందాం. 1, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యమును మనందరికి అర్థమయ్యే రీతిగా తన బోధకునిలో ఉండి మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్. హల్లెలూయా. చెడిపోయిన మనస్సు కలిగి అంటున్నాడు. అంటే దేవుని యందు విశ్వాసము కలిగినటువంటి ప్రజలు ఎలా ఉన్నారు అంటే, వారికి దేవుని యందు విశ్వాసం ఉన్నది, కానీ వారి యొక్క మనస్సు చెడిపోయింది. మనస్సు చెడిపోయింది. అంటే మనుష్యులు బాగానే ఉన్నారు, మనుష్యులు బాగానే మాట్లాడుతున్నారు, మనుష్యులు భలే ప్రేమను కుమ్మరిస్తూ ఉన్నారు, మనుషులు
వారు మనకు చూపించే విధానము ఒక్కొక్కసారి ఎంత నటన అని అనిపిస్తుంది అంటే, మీరు గ్రహిస్తే మీకు అర్థమవుతుంది. ఒక నటన జీవితాన్ని నేర్చుకొని ఉన్నారు. ఎందుకంటే వారు చెడిపోయినటువంటి మనస్సు కలిగిన వారు. మనుషులు ఉన్నారు, కానీ వాళ్ళ మనసు చెడిపోయింది. వాళ్ళ మాటల విధానము మనకు ఒక డ్రామా లేదా ఒక నటనలాగా మనకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మనిషి వేరు, మనసు వేరు. మనిషి హృదయములో ఉండే మనసు కనుక చెడిపోతే మనం చాలా బలహీనులం అయిపోతాం. ఒకవేళ మనిషి చెడిపోతే, అనగా బాడీ చెడిపోతే, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి లేదా నయానో భయానో మరో రకంగా ఏదో ఒకటి చేసి మనము ఈ శరీరాన్ని బాగు చేసుకోగలం. కానీ నీ మనస్సు చెడిపోతే నువ్వు ఎలా బాగు చేసుకుంటావు? నీ మనస్సు ఒక్కసారి చెడిపోతే అది మరలా బాగవడం చాలా కష్టం. కనుక మనస్సు చెడిపోకుండా మనం జాగ్రత్త చేసుకోవాలి. మనస్సు విరగొట్టుకోకూడదు, మనస్సు చెడగొట్టుకోకూడదు. అది దేవుంది. ఎలా ఉంచాలి అంటే అది ఒక ఆయుధము. ఆ మనసును చాలా జాగ్రత్తగా నువ్వు వాడాలి. కానీ ఇక్కడ కొంతమంది మనుషులు ఏం చేశారు అంటే, చెడిపోయిన వారు వాళ్ళు మనసును చెడగొట్టేసుకున్నారు. చూడ, ఒకప్పుడు దేవుని యందు భయము భక్తి కలిగిన మనుష్యులు ఈనాడు ఆయన యందు భయము భక్తి లేకుండా ఉన్నారు. అంటే ఏమైంది? దేవుని మీదకి వెళ్ళాల మనసు చెడిపోయింది. ఒకప్పుడున్న సంతోషము ఇప్పుడు లేదు, ఒకప్పుడున్న ఆనందము ఇప్పుడు లేదు. ఒకప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారయ్యా అంటే, దేవునికి స్తోత్రం, మొదట దేవుని నమ్ముకున్నప్పుడు ఎంత జాలి, ఎంత దయ, ఎంత ప్రేమ, ఒకరంటే ఒకరికి ఎంత సంబరము, ఎలా పలకరించుకునేవారు, ఒకరింటికి ఒకరు వెళ్ళేవారు, ఒకరింటికి ఒకరు వెళ్ళి వారి కష్టాలలో, వారి యొక్క ఆపదలలో తోడుగా ఉండేవారు. ఎదుటి వ్యక్తి బలహీనుడైతే వారికి బలమిచ్చి ఊతమిచ్చి నిలబెట్టేవారు. దేవునికి స్తోత్రం, నేనున్నాను, నువ్వు భయపడకని అభయమిచ్చేవారు. ఒక మనుష్యుడు బలహీనపరచబడినప్పుడు ఒక నలుగురు వెళ్ళి, నా సహోదరుడా, అన్న, తమ్మి, నువ్వెందుకు ఇంత బలహీన పడిపోతున్నావు, ఎందుకు భయపడుతున్నావు, మేమందరం ఉన్నాము కదా, నువ్వు ధైర్యంగా ఉండు, నీకే సహాయమైనా మేము చేస్తామని చెప్పే అటువంటి మనుషులు ఒకప్పుడు ఉండేవారు. కానీ ఇప్పుడు లేరు. ఏమైపోయింది అంటే, అందరి మనసు చెడిపోయింది, అందరూ చెడిపోయారు. లేఖనమైతే ఏమంటుందంటే, అందరూ బొత్తిగా చెడిపోయి ఉన్నారని చెప్పాడు. నిన్న దేవుడు మాట్లాడాడు. గొర్రె వలె దారి తప్పిపోయారు, అందరూ స్వార్థపరులు అయిపోయారు. ఈ యొక్క అంత్యకాల దినాలలో, అపాయ కాలములలో వారు నివసిస్తున్న ప్రజలు ఎలా ఉంటారు అంటే, జాలి దయ లేనివారై, కఠినాత్ములై, కరకోటకులై, వారు చాలా భయంకరమైన మనసు కలిగి జీవిస్తారు. కనుక ఇప్పుడు ఒక మంచి మనిషిని మనము వెతుక్కోవలసినటువంటి పరిస్థితి, ఒక మంచి మనిషి గురించి సెర్చ్ చేయాల్సినటువంటి పరిస్థితి, ఎవరు మంచి వాళ్ళు అని చూసే అటువంటి పరిస్థితి ఇప్పుడు వచ్చింది. కానీ ఒకప్పుడు అందరూ మంచి వాళ్ళు, కానీ అప్పుడు ఎలా చూశారంటే ఎవరు చెడ్డవారు అని చూశారు. కానీ చూసారా, లోకం ఎంత మారిపోయింది. ఈరోజు ఎవరు మంచివారు అని వెతుక్కునే అటువంటి పరిస్థితిలోకి వచ్చేసారు. కనుక ఆనాడున్నటువంటి ప్రేమలు ఈనాడు లేవు. ఈనాడు మనుష్యులందరూ రాక్షసులుగా మారిపోతున్నారు, దానవులుగా మారిపోతూ ఉన్నారు. ఎవరికి కూడా కనికరము లేదు. అయితే ఎందుకు దేవుని ప్రజలు ఇలా మారిపోయారు? అన్యుల గురించి చెప్తున్నానా? కాదు. ఇది వాక్యం, దేవుని ప్రజల కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని ఎప్పుడైతే యేసుక్రీస్తును నువ్వు నమ్మినవో, నీలో ఏముండాలి? యేసుక్రీస్తు యొక్క సారూప్యము నీలో ఉండాలి. క్రీస్తు యేసు కలిగిన మనస్సు నువ్వు కలిగి ఉండాలి. దేవుని మనస్సు కలిగి నువ్వు ఉండాలి. దేవుని ప్రేమ కలిగి నువ్వు ఉండాలి. దేవుని ఉద్దేశములు కలిగి నువ్వు ఉండాలి. దేవుని సుగుణాలు కలిగి ఉండాలి. నువ్వు ఉండాల్సిన నీవు ఈరోజు ఎలా మారిపోయావు? దేవునికి వ్యతిరేకముగా మారిపోయావు. దేవునికి శత్రువుగా నువ్వు మారిపోయావు. ఎందుకంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని నీ యేసయ్య చెప్తే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని నీ దేవుడు చెప్తే, ఈరోజు ఏం చేస్తున్నావు? నువ్వు ప్రేమించడం మానేసి నువ్వు ద్వేషించడం మొదలు పెడుతూ ఉన్నావు.
నువ్వెవ్వరిని ప్రేమించడం లేదు, నువ్వెవ్వరిని దగ్గరికి తీర్చడం లేదు, దరిదాపులో కూడా రానియటం లేదు. కనీసం నీ తోబుట్టువులనైనా నీ దగ్గరికి రాణిస్తున్నావా అంటే అది కూడా లేదు. పోనీ నీ అన్నదమ్ములను, నీ అక్క చెల్లెళ్ళతో పాటు నీ బంధువులను ఎవరైనా చేరదీస్తున్నావంటే అది కూడా లేదు. నీకు నువ్వే స్వార్థపరునివైపోయావు. నీవు, నీ పిల్లలు, నీ కుటుంబం స్వార్థముతో నిండిపోయింది. దేవుని ప్రేమ నీలో రవ్వంతైనా లేదు, ఇసుమంతైనా లేదు. దేవుని యొక్క మనసు నువ్వు కలిగి లేవు. అదే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు చెడిపోయినటువంటి మనస్సు కలిగిన వాడవై ఉన్నావు. నీ మనసులో మంచితనము లేదు, జాలి, దయా, కరుణలన్నిటిలో ఎవరిని ఆదరిస్తున్నావు? ఎవరిని చేరదీస్తున్నావు? ఎవరికి పట్టడి అన్నం పెడుతున్నావు? దేవుడు చెప్పిన మాటలన్నీ ఏం చేస్తున్నావు? నువ్వు దేవుని బిడ్డవే కదా, నువ్వు దేవుని కుమారుడవు కదా, నువ్వు దేవుని ప్రవక్తవు కదా, దేవుని సేవకునివి కదా, నువ్వు దైవత్వం నువ్వు పోలి ఉండి నడుచుకోవాలి కదా. ఏమైపోయింది? ఆయన కీర్తన గ్రంథంలో 82వ కీర్తన 6వ వచనంలో అంటాడు ఏమని, మీరు దైవములనియు మీరు సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నానన్నాడు. మీరు దైవాలు, అర్థమైందా? మీరు దేవుళ్ళు, మీరు దేవుని దూతలు, మీరు దేవుని ఆయుధాలు, అగ్ని జ్వాలలు. ఆయనను నమ్మిన మిమ్ములను ఎలా తయారు చేశాడు? మీరు దైవములని అంటున్నాడు. మీరు ఒక్కొక్కరు దైవత్వమును కలిగి ఉండాలి, దేవత్వమును కలిగి ఉండాలి, దేవ గుణములు కలిగి ఉండాలి. అలా లేకపోతే నువ్వు దేవుని కుమారుడివి కావు. ఆయన బల్లలో నీకు పాలు పంపులు లేవు. ఇది అర్థం చేసుకోవాలి. మీరు ఎంతకాలం జీవిస్తామండి? మన ఆయుష్ కాలం ఎంత? ఈ రోజులలో ఆయుష్ ఇంత అని చెప్పగలిగిన పరిస్థితులు ఉన్నాయా? ఏ క్షణాన్ని ఆయన రమ్మని పిలిస్తే ఆ క్షణాన్ని మనం వెళ్ళిపోవాలి. ఎప్పుడు ఆయన మనుషులను మంటిగా ఎప్పుడు మారుస్తాడో అప్పుడు వెళ్ళిపోతూ ఉండాలి మనం. అంటే మనం బ్రతికుండగానే, మనం జీవించి ఉండగానే దేవుని ప్రేమను లోకానికి పరిచయం చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నదండి. అది విడిచిపెట్టి నువ్వు మనస్సును చెడగొట్టేసుకొని నువ్వు దేవుని ప్రజలను ద్వేషిస్తూ చివరికి దేవునికి దూరముగా వెళ్ళి నువ్వు ఈరోజు జీవిస్తున్నావు. నీ మనసు ఎలా చెడిపోయింది తెలుసా? ధనాశకు లోబడ్డావు. ఇప్పుడు నువ్వు ధనాశ, లోకాశ, శరీరాశ, జీవపు డంబాలు, లోకాశ, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబాలు నీలో ఉన్నాయి. ఈరోజు శరీరాశలు కోరుకుంటున్నాం. శరీరాశతో నువ్వు నిండిపోయింది నీ మనసంతా, దేవుని మీద కాదు. లోకాశలతో నిండిపోయింది నీ మనసంతా, దేవుని మీద కాదు. జీవపు డంబాలలో నువ్వు జీవిస్తూ ఉన్నావు. దేవుని పేరును కలిగి ఉన్నావు, దేవుని పేరు పెట్టుకున్నావు, కానీ దేవునికి నీకు ఏమీ సంబంధం లేదు. ఒక్కరోజు మనస్ఫూర్తిగా బైబిల్ జీవ గ్రంథాన్ని చదవవు. ఒక్కరోజు నీ తండ్రి అయిన నీ దేవునితో నీవు కూర్చుండి మాట్లాడవు. ఒక్కరోజు ఆయన పరిచర్య గురించి నువ్వు ఆలోచన చేయవు, ఆయన సంఘము గురించి నువ్వు ఆలోచన చేయవు, ఆయన క్రియల గురించి నువ్వు ఆలోచన చేయవు. దేవుని మందిరాన్ని కనీసము పట్టించుకోనైనా నువ్వు పట్టించుకోవు. అంత చెడగిపోయింది, నీ మనసు అంతా చెడిపోయింది, చెడ్డదైపోయింది. ఈరోజు నీ నోట భూతములు మాట్లాడుతున్నావు, చెడిపోయిన మాటలు మాట్లాడుతున్నావు, సరసోక్తులు మాట్లాడుతున్నావు, చిలిపిగా మాట్లాడుతున్నావు, అడ్డమైన పనులు చేస్తూ ఉన్నావు, గొడ్డు చాకిరీలు చేస్తూ ఉన్నావు. దేవుని దినాన్ని మర్చిపోయావు. విశ్రాంతి దినము రోజు నువ్వు దేవుని మందిరంలో ఉండాల్సిన నీవు నీ యొక్క ఉద్యోగాలలో ఉంటున్నావు, నీ యొక్క ఆఫీసులో ఉంటున్నావు, లేకపోతే నీ చేను శనకల్లో నీ పనులలో నువ్వు ఉంటున్నావు, లేదా ఇంటిలో ఉంటున్నావే తప్ప నీవు దేవుని యొక్క విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుట లేదు. ఆచరించమని చెప్పిన దేవుని మాటను నీవు చెడగొట్టేసుకున్నావు నీ మనసులో నుండి. దేవునికి దగ్గర కావలసిన నీవు, నా ప్రియమైన దేవుని కుమారుడా, కుమారి, ఈరోజు నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు. ఈరోజు నాకు లీవ్ లేదు, ఈరోజు నాకు హాలిడే కాదు, నేను ఈరోజు నేను దేవుని మందిరానికి వెళ్ళలేను అని నీకు నువ్వు సొంత ఆలోచనలు, స్వబుద్ధిని ఆధారం చేసుకొని నువ్వు నడుస్తావు. దీనికి తోడు చెడిపోయిన మనసు కలిగిన వాడు నీకు దొరుకుతాడు. ఇలా నువ్వు గుడికి పోకపోతే ఏందమ్మా, నీ దేహము దేవుని ఆలయం కదా, నువ్వు సపోర్ట్ చేయక నీ దేహంలో దేవుడు ఉన్నాడు, గుడికి పోవాల్సిన అవసరం లేదని ఒకడు అంటాడు. అవును, తన ఇదేంటి హస్తకృత్యంలో చేసినటువంటి మందిరంలో ఆయన ఉండడు, చర్చికి వెళ్ళాల్సిన అవసరం లేదని ఒకడు అంటాడు. అంటున్నారా లేదా? ఒకవేళ నీకు పొద్దంతా ఆరాధన దొరకకపోతే రాత్రి ఆరాధనకు రమ్మని ఒకడు అంటాడు.
లేకపోతే మీ కొరకు సాయంకాలం ఆరాధన పెడుతున్నా, మీరు సాయంకాలం రమ్మని ఒకరు అంటారు. ఇదంతా కమర్షియల్ అయిపోయిందండి. దినము, హల్లెలూయా, నీవు విశ్రాంతి దినము. ఇంకా ఇందులో లాజిక్లు తీసుకొస్తారు, ఎథిక్స్లు తీసుకొస్తారు, ఇంకా ఇందులోకి వెళ్ళి డాక్టరీని తీసుకొస్తారు. విశ్రాంతి దినము ఆదివారం కాదు, విశ్రాంతి దినము శనివారము. అసలు విశ్రాంతి దినమును మనం పాటించవలసిన అవసరం లేదు. ఆ మాటకు వస్తే యేసుప్రభు విశ్రాంతి దినాన్ని పాటించలేదు, మనము పాటించవలసిన అవసరం లేదని చెప్పే బోధకులు కూడా నీకు కనిపిస్తారు. యూట్యూబ్ ఆన్ చేయి చూడు, సెర్చ్ చేయి. ఎన్ని కల్ట్స్ వచ్చినాయని, ఎన్ని రకాల అబద్ధ బోధలు ఉన్నాయి. విశ్రాంతి దినము, దేవుని యొక్క విశ్రాంతి దినము, హల్లెలూయా, శనివారం అని ఒకడు, లేదా ఆదివారం అని ఒకరు. నేను అంటున్నాను, దేవునికి స్తోత్రం. మనకైతే దేవుణ్ణి ఆరాధించే దినమును ఏర్పాటు చేసుకున్నదైతే ఆదివారమే. హల్లెలూయా. ఆ ఆదివారం రోజు గవర్నమెంట్ కూడా నీకు సెలవు ఇచ్చేసింది. ఆదివారం రోజు సంస్థలు నీకు సెలవు ఇచ్చేసాయి. ఆదివారం రోజు అన్ని సెలవులే, కానీ నీకు మాత్రం సెలవు లేదు. ఎందుకో తెలుసా? ఆ రోజు సెలవు ఎందుకంటే నీవు, నీ కుమారుడు, నీ పిల్లలు, నీ ఇంటి వారు, నీ పనివారు, నీ దాసదాసులు అందరూ కలిసి ఆ రోజు దేవుణ్ణి ఆరాధించడానికి రావాలి. యేసయ్య తిరిగి లేచిన పునరుత్థాన దినం ఆదివారం. ఆయన నిన్ను బ్రతికిస్తున్నాడు, ఆయన నిన్ను నడిపిస్తున్నాడు కనుక నీవు ఆయన సన్నిధికి రావాలి. ఈ డాక్టర్లు, ఈ సిద్ధాంతాలన్నీ నువ్వు ప్రక్కన పెట్టేసి, ఇవన్నీ నీకు అక్కరకు రావు. వాద్యం ఆడేటోళ్లకు, వాగ్వీదాలు పెట్టుకునేటోళ్లకు ఇవన్నీ అక్కరకు వస్తాయి. యేసయ్యను తృణీకరించే వాళ్లకు ఇవన్నీ అక్కరకు వస్తాయి. కానీ ఇక్కడ కింది వచనంలో మనం చదువుకున్నాం, మనుషుల వ్యర్థ వివాదములున్నాయి, ఎన్నో వివాదాలున్నాయి. నువ్వు వివాదాలలోకి వెళ్ళకు. వివాదాలతో నీకు పని లేదు, వాగ్వాదాలతో నీకు పని లేదు. నీకు నీ దేవునితో పని. ఆయన నిన్ను ఎందుకు సృష్టించిండు, ఎందుకు బ్రతికించిండు, ఎందుకు నడిపిస్తున్నాడో ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకుంటే నీకు దేవునితో పని, కానీ నీకెవరితో ఏమీ సంబంధము లేదు. అవన్నీ నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అందుకని కొందరు అంటారు, ఒక ఆదివారం ఏందండి ఆరాధన చేయడం, ప్రతిదినం మనం ఆరాధన చేయాలి అంటారు. ప్రతిదినం ఆరాధన చేయాలి, ప్రతిరోజు ఆరాధన చేయాలి, ప్రతి క్షణం ఆరాధన చేయాలి, ప్రతి గడి ఆరాధన చేయాలి, ఒక ఆదివారమే చేయాలని ఏమున్నది అని చెప్పి మాట్లాడే వాళ్ళు ఉంటారు. దేవునికి స్తోత్రం. ఎందరు ఏ విధంగా మాట్లాడినా వాళ్ళ సిద్ధాంతాలన్నీ రైటే కావచ్చు, వాళ్ళు యథార్థంగానే మాట్లాడుతున్నారు కావచ్చు, కానీ దేవుని యొక్క గ్రంథంలో ఉన్నటువంటి ఆ మాట ఏ రోజైతే నీకు విశ్రాంతి ప్రపంచం కల్పించిందో, గవర్నమెంట్ కానీ లేకపోతే చట్టం కానీ కల్పించిందో, అదే ఆ విశ్రాంతిని నీ తండ్రి అయిన దేవుని యొక్క సమయం కొరకు వాడు. హల్లెలూయా. అదే విశ్రాంతి దినాన్ని దేవుని మహిమ కొరకు వాడు. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళాలి. నువ్వు చక్కగా నీవు, నీ ఇంటి వారందరూ దేవుని మందిరంలో ఉండి దేవుని పరిశుద్ధులందరూ కలిసి ఆరాధించాలి. అందుకొరకు మనం దేవుని మందిరానికి వెళ్ళాలి. వెళ్తున్నావా? ఇన్ని వాగ్వాదాల మధ్య, ఇన్ని అవరోధాల మధ్య, ఇన్ని ఆటంకాల మధ్య, ఇన్ని వ్యర్థ వివాదాల మధ్య చిక్కబడిపోయి ఒక్కొక్కడు దేవుణ్ణి ఆరాధించడం మానేశారు. ఇదంతా ఏందని మనసు చెడగొట్టేసుకుంటున్నారు. పోతుంది పోకపోతుందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి వ్యర్థ వివాదాలలో నా ప్రియమైన దేవుని కుమారుడా, కుమారి, దేవుని సంగమా, మీరు చిక్కుకోకూడదు. ఈ అంత్యకాల దినాలలో అబద్ధ బోధకులు అనేకులు వస్తారు. నేను వాళ్ళను ముంగడ పెట్టుకొని ఇది టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు కనుక నేను దాన్ని ప్రక్కకు పెట్టి నేను సూటిగా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడమని చెప్పిన మాటలు మాత్రమే మాట్లాడుతున్నాను. చెడిపోయారు, అందరూ మనసును జడగొట్టుకున్నారు. ఒకప్పుడు చిన్న తప్పు చేయాలనుకుంటే భయపడే నీవు, యేసు ప్రభుని నమ్ముకున్న కొత్తలో నువ్వు చిన్న మిస్టేక్ మాట్లాడాలన్నా కూడా భయపడే నీవు, చిన్న అబద్ధం మాట్లాడాలన్నా భయపడే నీవు ఈనాడు నిరభ్యంతరంగా భయము లేకుండా అబద్ధం ఆడుతూ ఉన్నావు. నీ మనసు చెడిపోయింది. ఒకప్పుడు దేవుణ్ణి సున్నితంగా ఆరాధించే నీవు ఈరోజు సున్నితత్వమును పోగొట్టుకొని గర్వంగా మాట్లాడుతూ ఉన్నావు. దేవునికి కూడా నువ్వు భయపడలేదు. నీ మనసు ఎప్పుడో చెడిపోయింది. ఆయన
కీర్తనలో 51వ కీర్తనలో మనం చూస్తాం, ఆయన అంతరంగమును పరిశోధించేవాడు గనుక ఆయన అంటాడు, అంతరంగములో నూతన మనస్సు నాకు మరల పుట్టించంటాడు. ఎందుకంటే ఆయన మనసు చెడిపోయింది, ఆ కీర్తనకారుడి మనసు చెడిపోయింది కనుక మరలా నా మనస్సును నూతన పరచుమని వేడుకుంటున్నాడు. నా అంతరంగములో నూతనమైన హృదయము, మళ్ళీ నూతనమైన మనస్సు నాకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాడు. అందుకని కారణం ఏంటో తెలుసా? అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపం చేసి ఉన్నారు, ఎవరు నీతిమంతులు లేరు. అందరి మనసు చెడిపోయింది, బుద్ధిపూర్వకముగా పాపం చేసేస్తున్నారు అందరూ. నువ్వొక్కడివే కాదు, నువ్వొక్కదానివే కాదు, దేవుని బిడ్డ, అందరూ చెడిపోయారు. ఏకముగా కూడి పనికి మాలిన వారైపోయారు. అందుకే అందరి మనసు చెడిపోయింది. అందరూ దేవుని దగ్గరనే ఉన్నారు, మళ్ళీ అందరూ యేసయ్య గుడిలోనే ఉంటారు, అందరూ యేసయ్యను దర్శిస్తూనే ఉంటారు, అందరూ బైబిల్ ధ్యానిస్తూనే ఉంటారు, అందరూ ప్రార్థన చేస్తూ ఉంటారు, స్తుతి ఆరాధన చేస్తూ ఉంటారు, పెద్ద పెద్ద సభలు నడిపిస్తూ ఉంటారు, సంఘాలలో పెద్దలుగా వాళ్ళే ఉంటారు, అన్ని చేస్తూ ఉంటారు. కానీ ప్రియమైన దేవుని సంగమా, మనుషుల యొక్క మనసు చెడిపోయింది. ఎవ్వరు యథార్థవంతులు లేరు, ఎవరు నీతిమంతులు లేరు, ఎవరు న్యాయవంతులు లేరు, ఎవరు సత్యవంతులు లేరు. ఏకముగా కూడి అందరూ దారి తొలగిపోయారు. దిక్కు దోచక చెడిపోయిన మనసు కలిగిన వారై ఉండి, వాళ్ళు దిక్కు తోచని స్థితిలో ఉండి చాలా భయంకరమైనటువంటి దుర్బలమైన జీవితాన్ని వాళ్ళు గడుపుతూ ఉన్నారు. అందుకనే తన ప్రియమైనటువంటి ఆత్మీయ కుమారునికి పరిశుద్ధాత్మ ద్వారా అపొస్తలుడైన పౌలు ఆయనకు బుద్ధి జ్ఞానమును నేర్పుతున్నాడు. చెడిపోయిన మనస్సు కలిగిన ప్రజలున్నారు, జాగ్రత్త సుమ అంటున్నాడు. చెడిపోయిన ప్రజల మధ్య నువ్వు ఉన్నావు, త్రాగుబోతుల మధ్య నువ్వు ఉన్నావు, నరహంతకుల మధ్య నువ్వు ఉన్నావు, దొంగల మధ్య నువ్వు ఉన్నావు, కీడు చేయు వారి మధ్య నువ్వు ఉన్నావు, పాపము చేసేవారి మధ్య నువ్వు ఉన్నావు, అపహాసకుల మధ్య నువ్వు ఉన్నావు, దుష్టుల మధ్య నువ్వు ఉన్నావు, దుర్మార్గుల మధ్య నువ్వు ఉన్నావు. జాగ్రత్త, అందరూ చెడిపోయిన వారే అంటూ ఉన్నాడు. హల్లెలూయా. వాళ్ళందరూ చెడిపోయిన వాళ్ళే, వాళ్ళ మధ్య నువ్వు ఉంటున్నావు. జాగ్రత్త, నీ విశ్వాసాన్ని పాడు చేసుకోకు నా కుమారుడా. నీ మనసు చెడగొట్టుకోకు, నీ హృదయాన్ని చెడగొట్టుకోకు, ఎవరి మాటలు నువ్వు వినకు, అనేకమైన కల్పితమైన బోధలకు నీ మనసు, నీ చెవిని ఇవ్వకు. నువ్వు మొదట ఏది కలిగి ఉన్నావో దానినే జాగ్రత్తగా పట్టుకోవాలి. నిలబడ్డాను అని అనుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్త చూసుకోవాలి. అనుక్షణము నీ విశ్వాసమును పరిశీలించుకోవాలి, పరిశోధించుకోవాలి, పరీక్షించుకోవాలి. ఎక్కడ నీ మనసు చెడిపోతుందో, ఎక్కడ నీ హృదయం చెడిపోతుందో, ఎక్కడ నువ్వు అపవాది యొక్క వలలో చిక్కబడతావో, ఎక్కడ వేటగాని ఊరిలో నువ్వు బంధించబడతావో, జాగ్రత్త, అడుగు అడుగు నువ్వు పరిశీలన చేయాలి. నా కుమారుడా జాగ్రత్త. చెడిపోయిన మనస్సు కలిగిన వారు అనేకులు ఉన్నారు. ఎవ్వరు కారు నీతిమంతులు, ఎవ్వరు దేవునికి భయపడేవారు లేరు. ఆలోచించు, పరిశీలించు, పరిశోధించు. దేవుణ్ణి అంటాడు కీర్తనకారుడు, అయ్యా నన్ను పరిశీలించి తెలుసుకో అని. ఒక్కసారి నువ్వు దేవుణ్ణి అడుగు, నన్ను పరిశీలించమని అడుగు. నువ్వెక్కడ చెడిపోయినవో, ఎక్కడ భ్రష్టత్వంలోకి వెళ్ళినవో దేవుడు నీకు చూపెడతాడు. దేవుడు చాలా గొప్పవాడు. ఆయన నువ్వు అడిగితే, నా మనసు చెడిపోయింది ప్రభువా, ఈరోజు ఈ రాత్రి ఈ క్షణము నేను నీ కుమారునిగా కుమార్తెగా ఉండాలనుకుంటున్నాను. హిస్సోపును పెట్టి హిమము కంటే తెల్లగా నన్ను కడుగు. నీ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయక, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయక, అయ్యా నన్ను నీ కుమారునిగా అంగీకరించుమని, నేను పాపిని, నన్ను మన్నించుమని, నువ్వే దేవునివని, నీవు తప్ప వేరొక దేవుడు లేడని, నీవే ఈ లోకానికి వచ్చి నరకాన్ని తప్పించడానికి నీ యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని సిలువలో చిందించి అట్టి ప్రతి పాపములో నీ యొక్క రక్తంలో మా యొక్క ప్రతి పాపమును కడిగి మమ్మలను నువ్వు పవిత్రపరిచి పరిశుద్ధపరిచినావని నేను నమ్ముచున్నానని ఒక్క మాట నువ్వు చెప్పు. ఇప్పుడే దేవుడు నీకు విడుదలనిస్తాడు. నీ చెడిపోయిన మనసును ఆయన మరలా బాగు చేస్తాడు. నీ భ్రష్టత్వం నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. రెండో మాట చెప్తున్నాను, దేవునికి స్తోత్రం. రెండో మాట పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. సత్యహీనులు అంటున్నాడు. సత్యమందు హీనమైన వారు,
సత్యహీనులు అంటే సత్యమందు హీనమైన వారు. వాళ్ళు సత్యవంతులే, వాళ్ళు సత్యములో జీవించుచున్నారు, కానీ అందులో హీనమైన వారు. వాళ్ళు హీనత్వం ఏమైపోయింది? వాళ్ళు మనుషులే, కానీ వాళ్ళ లోపల మానవత్వం లేదు. మనుషులే కానీ మానవత్వం లేదు. వాళ్ళు సత్యవంతులే, కానిలో వారిలో సత్యము లేదు. అవునా కాదా? సత్యమందు హీనమైపోయిర్రు, సత్యాన్ని విడిచిపెట్టేసిర్రు, అంతా అసత్యములోకి వచ్చేసారు. అంతా అసత్యమే, అంతా సత్యమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్యము ఎవరిలో లేదు. సత్యమందు హీనులైపోయారు, కానీ వారు దేవుని కుమారులే, వారు దేవుని కుమార్తెలే, వారు సంఘములో ప్రధాన స్థలములో నిలబడే వాళ్ళే, వాళ్ళు ప్రాముఖ్యమైనటువంటి దొడ్డ పనిలో ఉన్న వాళ్ళే, కానీ వారిలో సత్యం లేదు. హీనమైపోయారు, డబ్బుకు దాసోహం అయిపోయారు. ధనమా దైవమా అంటే ఈరోజు నాకు ధనమే కావాలంటారు వాళ్ళు. దేవుడు కళ్ళ ముందున్న నాకు అవసరం లేదు, నాకు ధనమే కావాలంటారు. అలాంటి వాళ్ళు సత్యమందు హీనమయ్యారు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? మిమ్ములను సర్వ సత్యములోకి నడిపించాలని దేవుడు చూస్తే ఉన్న సత్యమును ఊడగొట్టుకొని ఊగిసలాడే స్థితిలో మీరుంటూ ఉన్నారు. ఏమి లాభము? సత్యమును పోగొట్టుకొని ఎక్కడికి పోతావు? నువ్వు సత్యవంతుని దగ్గరికి పోతావు. సత్యం లేనోడు సత్యవంతుని దగ్గరికి వెళ్తే రేపు దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడిన పరిస్థితి నీకు రాదా? వస్తుందా రాదా? ఆలోచిస్తున్నావను? ఆలోచించు. ఎవరి కోసము ఈ సత్యాన్ని ఓడగొట్టుకుంటున్నావు? సత్యమందు హీనమైపోతున్నావు. నీ సత్యం ఏది? నువ్వెంత సత్యవంతుడవు, ఎంత గొప్ప వ్యక్తివి, ఒకప్పుడు ఎంత కొనియాడబడినటువంటి వ్యక్తివి, ఒకప్పుడు దానకర్ణునివి నువ్వు. ఏమంటే దాన కర్ణుడు అంటారు, దానం చేయటంలో కర్ణుడు గొప్పవాడు అంటారు. అంత గొప్ప దానము. మనం ఇట్లా చెప్పుకోవాలంటే యోబు లాంటి జీవితం. దానము ధర్మం చేయుటలో నీకంటే దిట్ట కలిగిన వాడు ఎవడు లేడు ఒకప్పుడు. ఈరోజు ఏమైపోయింది? దానము లేదు, ధర్మం లేదు. ఈరోజు ఏ విధమైనటువంటి ప్రేమ లేదు, అనురాగము లేదు. అంత ట్రాష్, అంత యూజ్లెస్. మొత్తం మనం దేనికి పని రాకుండా అయిపోయినాము. సత్యం అనేది అసలు దాని సారం కూడా లేకుండా పోయింది మన లోపల. నమ్మిందేమో సత్యవంతుణ్ణి, నేనే సత్యం, నేనే జీవం అన్న ఆ దేవుణ్ణి, నేనే సత్యం అంటే సత్యవంతునికి సత్యవంతులు ఉండాలి, కానీ హీనమైన వాళ్ళు ఎందుకండి? సత్యమైన దేవుడిని నమ్ముకున్నప్పుడు నువ్వు సత్యంలో ఉండాలి. భూమి ఆకాశములు తల్ల క్రిందులైనా సత్యమును నువ్వు విడిచిపెట్టకూడదు. దానిలో హీనమైన బతుకు నువ్వు బతకకూడదు. నువ్వు బ్రతికితే హల్లెలూయా వాక్యానికి ఘనత తెచ్చేలాగా నీ జీవితం ఉండాలి. అనగా యేసుకు మహిమ తెచ్చేలాగా నీ జీవితం ఉండాలి. ఏమండి, ఇప్పుడు నిమ్మకాయ ఉంది. నిమ్మకాయ ఎలా ఉంటుంది? పుల్లగా ఉంటుంది. ఇది సత్యం. నిమ్మకాయ ఎలా ఉంటుంది? పుల్లగా ఉంటుంది. అందరికీ నోరు ఊరుతున్నట్టున్నది. పుల్లగా ఉంటుంది, ఊరిలు వస్తున్నాయి. అది దాని గుణం, అది సత్యం. ఎవరైనా అడుగుతారు నిమ్మకాయ ఎలా ఉంటుంది అంటే పుల్లగా ఉంటుంది. ఎందుకు పుల్లగా ఉంటుంది? దాని గుణం అది అలాగే ఉంటుంది, దాని సత్యం, అది సత్యమైనటువంటిది. కానీ ఇప్పుడు నిమ్మకాయ పుల్లగా లేదు, దాని సారం పోయింది అనుకో. ఇప్పుడు పేరుకు మాత్రం నిమ్మకాయ, దానిలో మాత్రము సారము లేదు. హల్లెలూయా. దానిలో సారము లేదు, దాని సారము పోయింది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ షందరకులరబ. హల్లెలూయా. దాన్ని తీసేయి. దేవుని యొక్క మహిమను మీరు కన్నులారా చూడాలి. ఏమండి చూడండి, ఇది కరెంటు బల్బు అంటాం. కరెంటు బల్బు ఇది. హల్లెలూయా. కరెంటు బల్బే. మనము దానిలో కరెంటు లేకపోయినా కరెంటు బల్బే అంటాం. దాంట్లో ఫిల్మిట్ లేదు, కానీ బుగ్గ బరాబరే ఉంది. ఇదేం బల్బు? కరెంటు బల్బు. కానీ లోపలేం లేదు, కరెంటు లేదు. హల్లెలూయా. కరెంటు లేదు, కానీ దాని బల్బే. అందుకే నువ్వు సత్యవంతునివే, నీలో సత్యం లేదు. హీనమైపోయింది, పనికి రాకుండా పోయింది, నీచానికి దిగజారిపోయినావు. ఎందుకు పనికి మాలినటువంటి జీవితాన్ని ఈ రోజు నువ్వు జీవిస్తున్నావు. నీ జీవితం కూడా ఒక ఉపయోగకరం లేదు. ఎందుకండి?
అలాంటి బ్రతుకు యేసయ్యలో ఉండి జీవించడం మనకు అవసరమా? కాదు కదా. దేవునికి స్తోత్రం. సత్యం లేని వాడు సత్యవంతుని దగ్గర నిలవడు. నీతిమంతుల సభలో పాపులు నిలవరు, పాపుల సభలో నీతిమంతులు నిలవరు. అవునా కాదా? దేవుడే చెప్పాడు కదా. మరి సత్యవంతుని దగ్గర సత్యవంతులు ఉంటారు, కానీ సత్యవంతు హీనమైన వారు, అసత్యము చేసేవారు, అబద్ధములు ఆడేవారు, మోసం చేసేవాళ్ళు ఎలా ఉంటారండి? ఒకరికి కీడు చేసే వాళ్ళు ఎలా ఉంటారు? ఒకరికి అపాయము తెచ్చేవారు ఎలా ఉంటారు? ఒకరిని ఓర్వలేని వారు ఎలా ఉంటారు? వీళ్ళు సత్యవంతులా? సత్యమందు హీనమైన వారు. వాళ్ళు మనుషులే, వాళ్ళు సత్యములో ఉన్నారు, కానీ వారి లోపల సత్యము లేదు. సత్యవంతుడైన దేవుణ్ణి నమ్ముకొని ఉన్నారు, కానీ వారిలో దేవుని యొక్క సత్యమైన సుగుణము వారి లోపల లేదు. మూడవది, ఇకపోతే దైవ భక్తి లాభ సాధనం అనుకునే వారు ఉన్నారు. యేసు ప్రభువును నమ్ముకుంటే లాభం జరుగుతుంది. దైవ భక్తి గొప్ప లాభ సాధనము అనుకుంటున్నారు. ఎవరు అనుకుంటున్నారు? చెడిపోయిన మనసు కలిగిన వారు, సత్యమందు హీనమైన వారు భక్తి చేస్తున్నారు లాభ సాధనం అనుకొని. వీళ్ళకు దొరుకుతుందా దేవుని యొక్క లాభము? అంటే యేసుప్రభుని నమ్ముకుంటే లాభం జరుగుతుంది. ఇప్పుడు ఎందుకు యేసుప్రభును నమ్ముకున్నావు బ్రదర్ అంటే, నాకు ఉద్యోగం రావాలని నేను దేవునికి ప్రార్థన చేస్తున్నా బ్రదర్, మొక్కుబడి చేసుకున్నా అంటాడు. సిస్టర్ మీరెందుకు యేసుప్రభుని నమ్మారు అని నువ్వు అడిగితే ఆమె కూడా అదే, ఆమె అవసరత చెప్తే కావచ్చు. నాకు పెళ్లి కావాలనుకుంటున్నా, మంచి భర్త రావాలని నేను దేవుని నమ్ముకున్నాను. ఒక లాభం. నువ్వెందుకు నమ్ముకున్నావు బ్రదర్ అంటే, నా అప్పులో తీరాలని నమ్ముకున్నా బ్రదర్, లాభం. నువ్వెందుకు నమ్ముకున్నావు సిస్టర్? ఇలా అడుక్కుంటూ పోతే నేను గొప్ప చదవాలి, గొప్పవాణ్ణి కావాలనుకుంటున్నాను, ఒక కలెక్టర్ని కావాలనుకుంటున్నాను. బెనిఫిట్ లాభం. అంటే దైవ భక్తి ఇలా లాభ సాధనం అనుకునే అటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు దేవుని దగ్గర బోల్తా పడిపోతున్నారు. వాళ్ళు అడిగినవి దేవుడు కొన్ని సమయాలలో వాళ్ళకి ఇవ్వడం లేదు. కారణం ఏంటంటే వాళ్ళు దానికోసమే ఆయన దగ్గరికి వచ్చారు. యేసయ్య దగ్గరికి వచ్చిన వారిలో 2 గ్రూపులు ఉన్నారు. ఒక గ్రూపు ఆయన దగ్గరికి వెళితే అందరికి భోజనం పెడతారు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారం పెట్టాడు. అంటే ఆయన దగ్గరికి పోతే మనకు మంచి ఆహారం దొరుకుతుంది అనుకునేటువంటి ప్రజలు ఉన్నారు. ఇంకో కొంతమంది ఎందుకు వెళ్ళారంటే, ఆయన గొప్ప గొప్ప స్వస్థతలు చేస్తున్నాడు, అనేకులను బాగుపరుస్తున్నాడు, చూద్దామని చూద్దామని వెళ్ళేవారు ఒక రకం. వీళ్ళు 2వ రకం. 3వ రకము ఆయన ఏం బోధిస్తున్నాడు విందామని వెళ్ళే రకం. అంటే ఆయనలో తప్పులు వెతకడానికి వెళ్ళే అటువంటి రకం. 3. 4వది, ఆయన చెప్పుచున్న వాక్యమును సత్యమని నమ్మి ఆయనను వెంబడించేవారు. ఈ 4 రకాల కేటగిరీస్ మనుషులు ఉన్నారు. మిగతా 3 లాభము కొరకు వచ్చిన వాళ్ళు ఆయన దగ్గరికి. వీళ్ళు మాత్రము ఒక కేటగిరీ మాత్రము కేవలం ఆయనను నమ్మి ఆయనను వెంబడించడానికి, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి వచ్చిన వారు. నువ్వే గ్రూపులో ఉన్నావు? భోజనము దొరుకుతుందని లాభ సాధనం ఆయన దగ్గరికి వెళితే, ఆయన సంఘాలలో కానీ ఆయన యొక్క సంస్థలలో కానీ నేను ఉంటే నాకు ఇంత అన్నం దొరుకుతుంది, బట్ట పొట్ట దొరుకుతుంది, నేను బ్రతుకుతానా అని ఆశతో వచ్చినవా? లేకపోతే ఆయన ఏం చేస్తాడో చూద్దాం, ఎలా మరణించిన వాళ్ళని కూడా లేపుతున్నాడు, ఎన్నో మహిమలు చేస్తున్నాడు చూద్దామని వచ్చినవా? ఎందుకు వచ్చినావు? నువ్వు ఏ గ్రూపులో ఉన్నావు? సత్యమందు హీనులైన గుంపులో ఉన్నవా? చెడిపోయిన మనసు కలిగిన వారి మధ్యలో ఉన్నవా? లేక ఆయనను వెంబడించే గుంపులో ఉన్నవా? దేవుని బిడ్డ, గొప్ప లాభ సాధనం అనుకొని వచ్చే ఒక గుంపు, లాభం కొరకు వచ్చేటువంటి గుంపు ఆయన దగ్గరికి వెళితే ఏదైనా మనకు దొరుకుతుంది.
అంతే కదా, హల్లెలూయా. ఏదైనా దొరుకుతుంది. యేసు ప్రభువును నమ్ముకొని ప్రార్థన చేస్తే నీ కష్టాలు తీరుతాయి, నీ బాధలు తీరుతాయి, నీ శ్రమలు పోతాయి, నీకు భూములు వస్తాయి, నీకు జాగలు వస్తాయి, నీకు ఆస్తులు వస్తాయి, ఐశ్వర్యం వస్తుంది, నీకు ఏది కావాలంటే అది వస్తుంది. కొందరు సువార్త చెప్పేటోళ్ళు కూడా ఇట్లనే చెప్తారు, దేవుని నమ్ముకొని సర్వ కష్టాలు పోతాయి అంటారు, నీ బాధలు పోతాయి అంటారు, ఎన్నో బెనిఫిట్స్ చూపెడతా అంటారు, ఎన్నో ఆశలు చూపెడతారు. యేసు ప్రభువును నమ్మమని నువ్వైతే ఎవరికి ఏ ఆశ చూపెట్టకు. నీకు దేవుడు కావాలనుకుంటే ఆయన దగ్గరికి రా. నువ్వు పరలోక రాజ్యం కావాలనుకుంటే ఆయన దగ్గరికి రా. ఈ యొక్క భూలోకమును విడిచిపెట్టి నువ్వు దేవుని రాజ్యం వెళ్ళాలంటే ఆయన దగ్గరికి రా. అంతేగాని భూమి మీద లాభము కొరకు ఆయన దగ్గరికి రాకు. భూములు, జాగలు, ఆస్తులు, పాస్తులు, ఐశ్వర్యం, సంపదలు అన్ని నువ్వు సంపాదించుకొని ఏం చేస్తావు? పరలోక రాజ్యం ఏం కొంచబోతావు? ఒకడు లోకమంతా సంపాదించుకున్నాడట, కానీ తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏమి లాభం అని దేవుడు అంటున్నాడు. ఒకడంటున్నాడు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, ఈ కొట్లు గోదాములు అన్ని నీయే అంటున్నాడు. ఆ రోజు దేవుడు అడుగుతున్నాడు, నా ప్రాణమా తినుము, త్రాగుమంటున్నావు, రే నీది కాదు ప్రాణము, అది నేనిచ్చింది. ఈ రాత్రి నీ ప్రాణమును నేను అడుగుతున్నాను. నీ సుఖం ఎక్కడా, నీ సంతోషం ఎక్కడా, నీ ధనం ఎక్కడా, నీ ఐశ్వర్యం ఎక్కడా అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఆలోచిస్తున్నారా మీరు? ఏం లాభం కావాలి? నువ్వు లోకమంతా సంపాదించుకొని ఏం చేస్తావు? ఒకవేళ ఒకడు 10 అంతస్తుల బంగులన్నీ కావాలి ప్రభు అని అడిగిండు అనుకోండి, 10 అంతస్తులు నీకు ఇస్తే ఒకటే రోజు 10 అంతస్తులలో బెడ్ మీద పడుకుంటావా? నువ్వు ఒకటే రోజు 10 అంతస్తుల మంచాల మీద నిద్రపోతావా? 10 అంతస్తులలో ఉంటావా? మళ్ళీ ఏదో ఒక అంతస్తులో అది కూడా నీకు నిరుపయోగమే. నీకు కావాలనుకుంటే ప్రసంగి గ్రంథం చదువు. నేను అది చదివిన తర్వాతనే ఇట్లా మారిపోయినా. నా జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చా. నువ్వు ఈ భూలోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు ఏది నీ వెంట రాదు. మీకు ఒక సత్యం చెప్తా. ఒక ధనవంతుడు, ఒక ఐశ్వర్యవంతుడు చనిపోయే ముందట నరక యాతన అనుభవిస్తాడట. అని మనస్సు నెమ్మదిగా ఉండదు, ప్రశాంతంగా ఉండదు, చాలా భయంకరమైన వేదనతో కన్ను మూస్తాడట. పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఈ విషయాన్ని తెలియజేశాడు. ఎందుకంటే ఇంత ఆస్తి ఇంత సంపాదించిన కదా, నా తదనంతరం నేను చనిపోతే ఇదంతా ఏమైపోతుందో అనే అటువంటి ఒక భయంకరమైన రంజితో అతడు ఈ లోకాన్ని విడిచిపెడతాడట. అందుకే బైబిల్ గ్రంథంలో చెప్తాడు, నాకు ఏనాటి ఆహారం ఆనాడే చాలు ప్రభు అంటాడు. నాకు అనుదిన ఆహారం నాకు దయచేయి ప్రభా. ఒకవేళ నువ్వు ఎక్కువ ఇచ్చినావు అనుకో, ఒకవేళ మదము మదించి బుద్ధి మందమైపోయి కన్నులు నెత్తిమిదికి యెహోవా ఎవడని అంటానేమో. ఒకవేళ నాకు తగిన దానికంటే తక్కువ ఇస్తే బిచ్చగాడిని అడుక్కొని నీ నామాన్ని అవమానపరుస్తానేమో. కనుక నాకు తగినంత ఇవ్వు, ఏ రోజుకు సరిపోయే ఆహారము ఆ రోజుకి ఇవ్వమని చెప్పి అడుగుతాడట ఆయన. ఇది కదా దేవుడు చెప్పింది. నువ్వు దేవుని రాజ్యం వెళ్ళిపోయేటప్పుడు నువ్వు చనిపోతే నువ్వు కొంచెం పోయేది ఏది రాదు నీ వెంట. ఒక 2 మాత్రమే వస్తాయి. నువ్వు భూమి మీద చేసిన మంచి క్రియలు, చెడు క్రియలు, ఇవి 2. ఇవే నీ వెంబడి వచ్చేటి. ఏది నీ వెంబడి రాదు. ఎందుకు మంది పొట్టగొట్టి, మందిని ముంచి, మందిని నాశనం చేసి అంత బాగుకుంటావు, అంత సమకూర్చుకుంటావు, అన్ని నీ వెనకేసుకుంటావు, ఏం చేస్తావు? దానివల్ల నీకేం ఉపయోగం? ఎవరిని భూమి మీద మనశ్శాంతిగా ఉండనియవు, ఎవరిని నెమ్మదిగా ఉండనియవు, ఎవరిని ప్రశాంతంగా బ్రతకనియవు. అందరికీ ఒకని కీడు, ఒకనిట్ల నరహత్య, ఒకనిట్ల దొంగ, ఎన్నో దొంగతనాలు, ఎన్నో మానభంగాలు, ఎన్నో రేప్ కేసులు చేసి నీవు అల్పకాలం ఈ సుఖాలను అనుభవిస్తావు. ఇవన్నీ చేస్తూ ఈ లోకములో చిందరవందరగా గందరగోళముగా నీ బ్రతుకు అయిపోయి నువ్వు దిక్కు దోచక హీనమైనటువంటి స్థితిలోకి నువ్వు వచ్చేస్తావు. చివరి నీ దినాలు చాలా భయంకరంగా ఉంటాయి. మీరు అడగండి, ఇప్పుడు ధనం సంపాదించిన వాళ్ళని అడగండి, ఒక్క క్షణం వాళ్ళు మనశ్శాంతిగా ఉండరు. అలా అని నేను ధనం సంపాదించుకోవద్దని చెప్పడం లేదు.
నువ్వు పేదవాడిగా దరిద్రునిగా ఉండమని చెప్పటం లేదు. దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచుతాడో అదే స్థితిలో నువ్వు ఉండు. కానీ ఇతరులకు ఆయాసకరంగా నువ్వు ఉండకూడదు. లాభము లాభము లాభము. నువ్వు ఉండడానికి ఒక ఇల్లు, నువ్వు తినడానికి ఇంత తిండి, నువ్వు బ్రతకడానికి కూడుగుడ్డ నీడ ఉండి, నీకు బ్రతకడానికి కొంత ఉపాధి ఉంటే చాలు. నువ్వు ఎక్కువ ఏది సంపాదించినా అది ఏది నీకు మేలుకరంగా కాదు, అది నీకు ఏనాడు ఉపయోగము కాదు. ఇక్కడ బెనిఫిట్ కోసం నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చి అడుగుతున్నావు, ఇవన్నీ కావాలని అడుగుతున్నావు. అవన్నిటిని ఏం చేస్తావని యేసయ్య అడిగితే ఏం చెప్తావు నువ్వు? నీకు మంచి ఉద్యోగం ఇచ్చిండు కదా, మంచి ఉద్యోగం చేసుకుంటా, నువ్వు చేసుకో. నీకు ఒక మంచి పని కల్పించిండు కదా, ఆ పని నువ్వు చేసుకో. ఒకవేళ నీకు ఏ పని లేకున్నా నీ ఇంటిలో నీకు గృహ నాయకత్వం ఇచ్చిండు కదా, నువ్వు మంచిగా చేసుకో. నీవు, నీ ఇంటి వారు, నీ పిల్లలందరూ ఆనందంగా సంతోషంగా ఉండండి. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, నీ పిల్లలను ప్రేమించు, నీ పొరుగు వారిని ప్రేమించు, నీ ఇరుగు పొరుగు వారికి ఆదరణగా ఉండు. నువ్వు బ్రతికినన్ని రోజులు ఈ దేవుని ప్రేమను లోకములో కనపరచు, దేవుని చిత్తాన్ని లోకానికి పరిచయం చేయి. ఇందుకోసం కదా దేవుడు నిన్ను బ్రతికించేది. దేవుని దగ్గరికి వస్తే బెనిఫిట్ బెనిఫిట్ బెనిఫిట్, లాభం 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 అని అడుగుతున్నావు. చాలా మంది కూడా ఈ రోజులలో అట్లనే వస్తున్నారు. ఏ పని పాట లేని వాళ్ళు కూడా ఈరోజు నేను దేవుని సేవ చేస్తానని వచ్చే వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళను విమర్శించడం లేదు, కానీ ఒక మాట నేను అడగాలనుకుంటున్నాను. దేవుడు నిన్ను పిలిచాడా? దేవుని స్వరం నువ్వు విన్నావా? ఆయన పొలములో ఆయన పరిచర్యలో పాలు పొందడానికి నా కుమారి కుమారుడా రమ్మని నిన్ను పిలిచాడా? ఒకవేళ పిలవకపోతే నీ అంతటా నువ్వు వస్తే అదేంటో తెలుసా? బెనిఫిట్ కోసం నువ్వు వచ్చినట్టే. సేవకుడైతే కానుకలు వస్తాయి, సేవకుడైతే దశమ భాగాలు వస్తాయి, బాగా సంపాదించవచ్చు అని చెప్పి చదువు సంస్కారం సమస్తాన్ని పక్కన పెట్టి నేను సేవ చేస్తానని వచ్చిన మీ అందరికి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. నిజంగా నువ్వు దేవుని సేవకుడివైతే, నువ్వు సేవకురాలు అయితే, ఈ బెనిఫిట్ అనే మాట నీ డిక్షనరీ నుండి, నీ డైరీ నుండి, నీ మనసు నుండి తీసేయి. ఏమిచ్చినా నీకు స్తోత్రం యేసయ్యా, ఏమియకపోయినా వందనమేసయ్యా. దేవుడు నీకేమిచ్చినా ఏమియకపోయినా ఆయనకు నువ్వు కృతజ్ఞత గలవాడివై ఉండాలి. లాభ సాధనము కానే కాదు దైవభక్తి. నేను డబ్బు ధనము సంపాదించుకుంటాను, యేసు ప్రభుని నమ్ముకుంటే నాకు ఏదో వస్తుంది, నాకు ఇల్లు వస్తాయి, భూములు వస్తాయి, జాగాలు వస్తాయి, అన్నీ వస్తాయి అని వస్తే ఇక్కడికి వచ్చి బొక్క బోర్ల పడడం తప్ప నీకు ఏ విధమైన మేలు దొరకదు. ఎందుకంటే ఆయన అన్నాడు నువ్వేది అడిగినా కూడా అది దేవుని మహిమ కొరకు నువ్వు అడగాలి. కానీ మీ సుఖభోగముల కొరకు అడుగుతున్నారు కనుక అది మీకు దొరుకుట లేదన్నాడు. మీరు సుఖభోగముల కొరకు, అల్పకాలము పాపభోగములు అనుభవించుట కొరకు భూమి మీద మీరు దేవుని దగ్గర నుండి ఏదైనా అడిగితే అది మీ జీవితంలో ఏనాడు మీరు పొందుకోలేరు. అది కానే కాదు. కనుక దేవుని నమ్ముకుంటే భక్తి లాభసాధకము కాదు. కానీ 6వ వచనములో దేవుడు చెప్తున్నాడు, సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది, గొప్ప లాభ సాధనమై ఉన్నది. సంతుష్టి కలిగినటువంటి, సంతుష్టి సహితమైన దైవ భక్తే నీకు లాభం. లాభం కొరకు భక్తి చేయొద్దు, లాభము కొరకు పూజ చేయొద్దు, లాభము కొరకు ఆరాధన చేయొద్దు, లాభము కొరకు ఆయనకు ముఖస్థుతి చేయొద్దు, లాభం కొరకు నువ్వు ప్రార్థన చేయొద్దు. నీ భక్తి లాభం కొరకు కాదు. ఇక్కడ కింది వచనం చెప్తుంది, ఆ భక్తే గొప్ప లాభము. హల్లెలూయా. దైవ భక్తి నీకుంటే ఆ దైవమే నీ పక్షాన ఉంటాడు. దైవ భక్తి నీకు ఉంటే యేసయ్య నీతో ఉంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉంటాడు, ధారాళంగా దయచేయి దేవుడు నీ పక్షాన ఉంటాడు. మొదట నువ్వు భక్తి చేయి. నువ్వు ఇప్పుడు భక్తి విడిచిపెట్టి, నువ్వు భయాన్ని విడిచిపెట్టి, దేవుని ఆరాధన విడిచిపెట్టి, ప్రార్థన విడిచిపెట్టి, బైబిల్ ధ్యానము విడిచిపెట్టి, దేవునితో
సాహసం విడిచిపెట్టి నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించి చెడిపోయిన మనస్సు కలిగి మనసును జడగొట్టుకొని హృదయాన్ని జడగొట్టుకొని సత్యమందు హీనమైపోయి నాశనకరమైన మార్గంలో వెళ్ళిపోతూ దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తూ పాపుల మార్గమున నిలుస్తూ అపహాసకులు కూర్చుని చోట కూర్చుండుచు నీవు దివారాత్రములు బాతకానీలు కొడుతూ బజార్ల పంటు తిరుగుతూ నువ్వు ఉంటే అది ఏనాడు కూడా నీకు మేలు కాదు. ఈ భక్తి ఏనాడు నీకు మేలు చేయదు. కనుక నా కుమారుడా తిమోతి, ఈ మాటలను నువ్వు జాగ్రత్తగా విని ఈ యొక్క మాటల యొక్క సారాంశాన్ని నువ్వు అర్థం చేసుకొని నీవు నీ పరిచర్యను ముందుకు నడిపించమని చెప్తూ ఉన్నాడు. అవునండి, దేవునికి స్తోత్రం. ఈరోజు మీ అందరికీ యేసయ్య నామమున నేనిస్తున్నటువంటి ప్రవచనం ఏంటంటే, మీరు మీ మనసును చెడగొట్టుకోకండి. మీరు సత్యమందు హీనులు కాకండి. దైవ భక్తిని లాభం కొరకు చేయకండి. ఆ దైవాన్ని మీ హృదయంలోకి ఆహ్వానించండి. ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీ హృదయంలోకి ఆహ్వానించండి. దేవుడే నీ పక్షాంగన ఉంటే సమస్తము నీ కాళ్ళ కింద ఉంటుందండి. దేవునికి స్తోత్రం. ఆమేన్. నీకు ధనం కావాలా, దైవం కావాలా? రెండు అడుగుతున్నావు నువ్వు. నాకు ధనం కావాలా, దైవం కావాలంటున్నావు. నీ మనసు అలా, నీ మనసు చెడిపోయింది. అందుకే ధనం దైవం రెండు అడుగుతున్నావు. అవి రెండు, దైవం ఉన్న చోట ధనం ఉంటుంది, కానీ ధనం ఉన్న చోట దైవం ఏనాడు ఉండడు. ధనాన్ని ప్రేమించి వెళ్ళిన నికోదేము నీకు పరిచయంగా ఉండాలి. ధనాన్ని ప్రేమించిన అననీయ సప్పీరాలు నీకు పరిచయమే ఉండాలి. ఎందుకంటే అది అలాగ తీసుకొస్తుంది ఆ భక్తి. కానీ ఈరోజు నిజమైన భక్తి నువ్వు చేయి. సమయం కొద్దిగా ఉన్నది కనుక నేను ముగిస్తూ ఉన్నాను. నిజమైన భక్తి, దేవునికి ఇష్టమైన భక్తి, దేవుని అందు భయభక్తులు కలిగి ఉండుట నీవు నేర్చుకొని ఉన్నట్లయితే, దేవుని నిజమైన హృదయముతో, పవిత్రమైన హృదయముతో, సత్యమైన హృదయముతో, సత్యములో జీవిస్తూ సత్యమైన ఆలోచనలతో నువ్వు ఉంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్నే ప్రేమిస్తాడు. మనం పరలోక ప్రార్థనలో వింటాం కదా, ఆ దేవదూతలు ఏమన్నారు? భూమి మీద ఉన్న మనుషులకే సమాధానము సమాధానము అన్నాడు. పరలోకము నుండి దేవదూతలు వచ్చే ఏమన్నారు? ఒకసారి గుర్తు చేసుకోండి మీరు. ఏమన్నారు? దేవదూతలు ఏమని స్తుతి పాడారు? సర్వలోక సైన్య సమూహము భూమి మీదకి వచ్చి ఏమన్నాడు? ఆయన యందు ఆయనకిష్టమైన మనుషులకే ఈ భూమి మీద సమాధానము అన్నారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అన్నారు. ఆయనకిష్టులైన మనుషులకే ఈ భూమి మీద సమాధానం అన్నారు. నువ్వెప్పుడైతే దేవునికి ఇష్టమై ఉంటావో అప్పుడు దేవుడు తప్పకుండా నిన్ను ప్రేమిస్తాడు. ఇప్పుడు నీకు ఒక చక్కటి అవకాశం ఇస్తున్నాడు ఈ రాత్రి. ఒకవేళ నువ్వు సత్యమందు చెడిపోయినట్లయితే, నీ హృదయము భ్రష్టత్వంలోకి వెళ్ళినట్లయితే, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను అంటున్నాడు. మీ మీద పరిశుద్ధ జలములు చల్లి నేను మిమ్మలను పవిత్రపరిచేదని అంటున్నాడు. ఇస్సోపును బట్టి హిమము కంటే తెల్లగా మీ హృదయాలను కడిగి నేను మిమ్మలను ఈ రోజు, ఈ రాత్రి, ఇప్పుడే పవిత్రపరుస్తానంటూ ఉన్నాడు. నీ పాపమును ఒప్పుకో, నీ చెడిపోయిన మనస్సును ఒప్పుకో. నేను చెడిపోయాను, నేను పడిపోయాను పాపములో, వ్యభిచారములో, భయంకరమైనటువంటి దేవానికి ఇష్టము కాని జీవితంలో నేను పడిపోయాను. ఒక భయంకరమైన ఊబిలో, జిగటగల దొంగ ఊబిలో కూరుకుపోతూ ఉన్నాను. పరశ్రీ ఇరుకైన గుంటలో ఉన్నాను. ఈ వేశ్య అనే లోతైన గొయ్యిలో పడిపోయాను. నా మనసు చెడిపోయింది ప్రభువా. వాక్యం చదవలేకపోయాను, ప్రార్థన చేయలేకపోయాను, నీతో సావాసం చేయలేకపోయాను, దయతో నన్ను క్షమించు అని ఒకవేళ దేవుని పాదాలను పట్టుకో ఈ రాత్రి, పట్టుకో ఈ రాత్రి. ఆయన పాదాలను తాకు. ఆయన కరుణ గల హస్తం నీ తలపైన ఉంటది. నీ చెడిపోయిన మనసును ఆయన బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు ఈ రాత్రి. నీ పాడైపోయిన జీవితాన్ని మరలా బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. నశించిపోతున్న నిన్ను వెతికి రక్షించుకొని మరలా ఆయన తన దగ్గరికి తెస్తూ ఉన్నాడు. నమ్ముతున్నావా? ఈ రాత్రి నీకు విడుదల. చెడిపోయిన నీ మనసును బాగు చేయగలడు. 51వ కీర్తనలో కీర్తనకారుడు దావీదు మహారాజు మాట్లాడినట్టు, ఆయన ప్రార్థన చేసినట్టు, ఆయన విజ్ఞాపన చేసినట్టు కన్నీటితో ఒక్కసారి నువ్వు ప్రార్థన చేయి.
కన్నీటితో ఒక్కసారి నువ్వు ప్రార్థన చేయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ప్రార్థన నీకెంతో ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది. ఆ ప్రార్థన నీకెంతో మేలైనటువంటి జీవితాన్ని తీసుకొని వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నేను పవిత్రుడనగునట్లు ఈ సోపుతో నన్ను కడుగుమని చెప్తూ ఉన్నాడు. అయ్యా, నేను ఏనాడైతే నా మనసును చెడగొట్టుకున్నానో ఆనాడే నా సంతోషం పోయింది, ఆనాడే నా ఆనందం పోయింది, ఆనాడే నా బలము పోయింది, ఆనాడే నాలో ఉన్న దైవత్వము పోయింది, ఆనాడే ఈ లోకాన్ని వెళుతున్న దురాత్మ శక్తులని నన్ను ఆవరించాయి, ఆనాడే సైతాను శక్తులు నన్ను ఆవరించాయి, ఆనాడే మాంత్రికులు నా మీద మంత్ర ప్రయోగం చేయడం ప్రారంభించాడు. ఆనాటి నుండి నేను గట్టి తప్పి తిరుగుతున్నాను, ఆనాటి నుండి నేను మనసు పోగొట్టుకొని తిరుగుతున్నాను. ఆ కారణం నుంచి ఇప్పటి వరకు నా మనసులో సమాధానము లేదు ప్రభువా. ఇప్పుడు అడగగలవా నీవు? ప్రభువా, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకయ్యా. అయ్యా, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించు. నా మనసు చెడిపోయింది. ధనాశకు లోబడ్డాను, లోకాశలకు లోబడ్డాను, నేత్రాశలకు నేను లోబడ్డాను, శరీరాశలకు లోబడ్డాను, ఈ లోక సంబంధమైన జీవితానికి అలవాటు పడిపోయాను. త్రాగుడు, దురాత్మ, దుష్ట క్రియలు చేయడానికి ఇష్టపడ్డాను. నా మనసు చెడిపోయింది ప్రభువా. ఒక క్షణము నా అతిక్రమములను క్షమించు. ఒక క్షణము నాలో ఉన్న పాపములను మన్నించు. నా పాపములకు నీవు విముఖుడము కమ్ము దేవా అని ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయి. అయ్యా, నాకు మంచి మనసును నువ్వు దయచేయి. నా అంతరంగములో స్థిరమైన మనస్సును మరలా పుట్టించుము, నూతనముగా పుట్టించుము. నన్ను నూతన పరుచు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయి. ఒకవేళ చివరి వయసు బాగా చివరి ఏజ్లో నువ్వు ఉన్నావేమో, ముసలితనములో నువ్వు ఉన్నావేమో, ఒకవేళ నడిడిలో నువ్వు ఉన్నావేమో, ఒకవేళ యవనస్తునిగా నువ్వు ఉన్నావేమో, కౌమార దశలో ఉన్నావేమో, బాల్య దశలో ఉన్నావేమో, వృద్ధాప్య దశలోకి ఉన్నావేమో. నో ప్రాబ్లం. ఈ ఒక్క మాట నువ్వు అడుగు. ఈ రాత్రి దేవుడు నీ చెడిపోయిన మనసును బాగు చేస్తాడు. నీ పడిపోయిన హృదయాన్ని మరలా ఆయన లేపుతాడు. రండి, ఆయన సన్నిధిలో సాగిలపడి నమస్కారం చేద్దాం. రండి, ఆ దేవాది దేవుని యొద్ద మన హృదయాన్ని బ్రద్దలు కొట్టుకుందాం. రండి, ఆయన ఎదుట మన మనస్సు మార్చుకొని ఆయన వైపు తిరిగి మనం ప్రార్థన చేద్దాం. కరుణామయుడైన యేసు ఈ రాత్రి పరిశుద్ధాత్మ నిన్ను కనికరిస్తాడు. ఉత్సాహ సంతోషాలు మరలా నీ జీవితంలో ప్రారంభమవుతాయి. దైవ భక్తి లాభ సాధనం అనుకొని ఏదో సంపాదించుకుందామని వచ్చి నీవు ఇక్కడ చాలా నష్టపోయావు. ఏదో సంపాదించుకుందామని వచ్చి సమస్తమును నువ్వు పోడగొట్టుకున్నావు, దరిద్రుడవైపోయావు. అయితే ఈ రాత్రి మరలా దేవుడు నిన్ను ధనవంతుని చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇప్పటికి మించిపోయింది లేదు. నీ చెడిపోయిన మనస్సును నువ్వు బాగు చేసుకోమని దేవుడు చెప్తూ ఉన్నాడు. నేను ఇప్పుడు నీ హృదయాన్ని తాకాలని ఆశపడుతున్నానని దేవుడు చెప్తున్నాడు. నా ప్రియ సంగమా, ఈ యొక్క వాక్యం వింటున్న బిడ్డలారా, ఈ రాత్రి లేదా ఈ పగలు, ఈ మధ్యాహ్నం, ఈ ఉదయము, సమయం ఏదైనా కానీ ఇదిగో ఈ ఒక్క మాట నువ్వు చెప్పు. నా మనసు చెడిపోయింది ప్రభువా, నేను చెడిపోయిన మనసు కలిగి ఉన్నాను. దేవాని నీకు విరోధముగా ఉన్నాను, దేవాని ఎదుట నిన్ను పాపం చేసి ఉన్నాను, నన్ను క్షమించుమని ఒక్క మాటను అడుగు. నీ జీవితము తెల్లారే వరకల్లా మారిపోతుంది. తెల్లారే వరకల్లా నీ జీవితము మారిపోతుంది. ఒక నూతన జీవితాన్ని దేవుడు నీకు మరలా అనుగ్రహించబోతూ ఉన్నాడు. అందరూ చెడిపోయారు, భూలోకం అంతా చెడిపోయింది. అందులో నుండి నువ్వు బయటికి రావాలి. నీ ఒక్కడివి బయటికి రావాలి, నీ ఒక్కదానివి బయటికి రావాలి. ఇప్పుడే బయటికి రావాలి, ఈ క్షణమే బయటికి రావాలి. ఇప్పుడే నువ్వు మోకరించాలి, ఇప్పుడే నువ్వు ప్రార్థించాలి. ఇప్పుడే ఇప్పుడే ఇప్పుడే. ఈ క్షణం మళ్ళీ రాదు. రేపు తెల్లారే వరకు నువ్వు ఉంటావో ఉండవో తెలియదు. ఒకవేళ ఈ దినమే నీకు చివరి దినం అయితే నువ్వేం చేస్తావు నా ప్రియమైన కుమారుడా, కుమారి? చెడిపోయిన దాన్ని బాగు చేయగల దేవుడు, బలమైన దుర్గము, నా కొండ, నా కోట, నేను నమ్ముకొని నా దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను విడిపించడానికైనా సిద్ధంగా ఉన్నాడు. రా రా, నీ చెడిపోయిన మనసును మరలా బాగు చేయడానికి ఆయనకు అవకాశం ఇయ్యని పిలుస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చెడిపోయిన మనస్సు కలిగి మీరు ఉండడానికి వీల్లేదు. సత్యమందు హీనులు కాకండి, సత్యాన్ని పోగొట్టుకోకండి. మిమ్మలను సర్వ సత్యంలోకి నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు నీ వద్దకు వస్తూ ఉన్నాడు. ఈ రాత్రి, ఈ పగలు, ఈ యొక్క ఉదయము, కాలములు, సమయములు తేడా లేకుండా దేవుడు నీ దగ్గరికి వస్తూ ఉన్నాడు.
నిన్ను సర్వ సత్యములో నడిపించాలనే ఆశ నెరవేర్చబడాలంటే నీవు 2 చేతులు పైకెత్తి, ఓ ప్రభువా నేనున్నానయ్యా, నేను సత్యమందు హీనుడైపోయాను, నేను సత్యమును పోగొట్టుకునే ఈ లోకాశలకు లోబడిపోయి ఈ యొక్క అల్పకాలము పాప భోగములు అనుభవించుటకు నా హృదయాన్ని, నా మనసును, నా చిత్తాన్ని అప్పగించుకున్నానయ్యా. అయితే ఈ రాత్రి, ఈ పగలు, ఈ క్షణం, ఈ గడియను నాతో మాట్లాడు నా తండ్రి. నేను సత్యమందు హీనమైపోయినా ఓ పరిశుద్ధాత్మ దేవా, ఇప్పుడే దిగిరండి, ఇప్పుడే మీరు రండి, ఇప్పుడే మా హృదయంలో ప్రవేశించండి అయ్యా. అయ్యా నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాం, మా జీవితాలను మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. మమ్ములను నువ్వు సర్వసత్యములోకి నడిపించు తండ్రి. ఈ పాప భోగములు నాకొద్దు, ఈ అల్పకాల భోగములు నాకొద్దు, ఈ సుఖాలు నాకొద్దు. నాకు నువ్వే కావాలి యేసయ్యా, నువ్వే కావాలి, నువ్వే నాతో ఉండాలి. నాకే లాభాలొద్దు, నాకే ధనమద్దు, నాకే ఐశ్వర్యమద్దు, వ్యర్థ వివాదాలకు నేను వెళ్ళను. నాకు నువ్వుంటే చాలయ్యా, నాతో నువ్వుంటే చాలయ్యా. ఒక్క మాట నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టమైన వారలారా, దేవుడు ప్రేమించే ప్రజలారా, దేవుణ్ణి ప్రేమించే ప్రజలారా, ఇప్పుడు నిజంగా యేసయ్యాని కావాలంటే ఒక్క క్షణం పరిశుద్ధాత్మని అడగండి, మీరు ఆహ్వానించండి. అయ్యా నా జీవితాన్ని రాత్రి నువ్వు మార్చుమని, నన్ను హోల్ అండ్ సోల్ అప్ టు బాటమ్, నా హృదయము నిండుగా తల నుండి అరిపాదం వరకు నన్ను తాకి, నన్ను పవిత్రపరిచి, నన్ను పరిశుద్ధపరిచి నీ కుమారుడిగా, నీ కుమార్తెగా అంగీకరించుమని, నీ సంకల్పము నా పట్ల నెరవేర్చుకోనమని, నీ చిత్తమును నా పట్ల నెరవేర్చుకోనమని, నీ సంకల్పాన్ని నా పట్ల నెరవేర్చుకోమని, నీ ప్రణాళికలో భాగంగా ఉన్న నన్ను, నా పట్ల నీవు ఏ ఉద్దేశములు కలిగి ఉన్నావో అవి నెరవేర్చుకోనమని నన్ను నేనుగా ఈ రాత్రి ఇప్పుడు ఇక్కడే నీకు అప్పగించుకుంటున్నాను ప్రభువా. చెప్తున్నావా? చెప్పావా? అయితే ఈ రాత్రి మెలకువగా ఉండు. అయితే ఈ రాత్రి ఆయన కొరకు కనిపెట్టు. అయితే ఈ మాటలు విన్న వెంటనే మోకరించి ప్రార్థించు. ఆత్మ వర్షాన్ని కుమ్మరిస్తాడు దేవుడు నీ మీద, పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాడు దేవుడు నీ మీద. నీ పాపపు జీవితాన్ని మార్చి పరిశుద్ధమైన జీవితముగా మారుస్తాడు. ఈ నూతన ఈ సంవత్సరం కాలమంతా అద్భుతమైన మేలులు నువ్వు చూస్తావు. ఇది తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని వాక్కు. ఇది మీ పట్ల నెరవేరునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన దేవా, కృపాసత్య సంపూర్ణుడైన తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నీ దాసుని అయిన నన్ను సిలువ చాటున మరుగుపరిచి నీ ప్రజలందరితో నువ్వు మాట్లాడినందుకు, నాతో కూడా మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభువా. అయ్యా ఏ ఉద్దేశంతోనైతే మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని, అయ్యా ఈ పరిచర్యను, యూట్యూబ్ పరిచర్యను మీరు ప్రారంభించారో తండ్రి, దీని ద్వారా ఎవరి జీవితాలను నీ సన్నిధికి రప్పించబోతున్నావో, ఎందరి జీవితాలను నువ్వు మెరుగుపరచబోతున్నావో, ఎందరి మరణాలను ఆపబోతున్నావో, ఎందరి జీవితాలను పదిలపరిచి భద్రపరిచి నీ హస్తంలో ఉంచుకొనబోతున్నావో వారందరిని బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాను. తిరిగి మేమందరం మరలా రేపు ఇదే సమయాన్ని కలుసుకొని నేను స్తుతించే దినం వరకు ఇంతవరకు వీక్షిస్తున్న ప్రేక్షకులకు, ఈ వాక్యం వింటున్న వారికి, మమ్మల్ని ప్రేమించే వారందరికీ నీ కృప తోడుగా ఉంచుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మానుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణ అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నావి తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సావాసమైన సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ కూడి ఉన్న మనందరికీ, ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్కరికి, దీన్ని షేర్ చేసి ఇతరులను క్రీస్తు దగ్గరికి నడిపిస్తున్న వారికి, వచ్చే వారికి సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్.
హలో. రేపు ఇంకా కొంతమందిని మీకు తెలిసిన వారందరినీ కూడా ఈ యొక్క అందరికీ ఈ యొక్క యూట్యూబ్ను పరిచయం చేసి వారందరినీ కూడా మీరందరూ ఆహ్వానించి ఈ యొక్క పరిచర్యలో పాలిభక్తులను చేయాల్సిందిగా కోరుచున్నాం. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేక మందికి సువార్తను అందించడానికి మీరు ప్రయత్నం చేయండి. రేపు ఆదివారం రాత్రి 8 గంటల నుండి మినిమం 8:30 నుండి ప్రారంభమై 10:30-11 గంటలకు ముగిసే ఈ కార్యక్రమానికి మీ సమయాన్ని బట్టి మీరు వచ్చి కూర్చొని విని దీవెనలు పొందండి, ఆశీర్వదించబడండి. మీకేమైనా సమస్యలుంటే మాకు తప్పకుండా తెలియజేయండి. ఒక చిన్న ఫోన్ కాల్ మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఒక్కసారి మీరు మాట్లాడండి, అద్భుతమైన కార్యములు మీరు చూస్తారు. ఒక్కసారి మీరు ఫోన్ చేసి మాతో మాట్లాడండి, మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు. అలా చేసే వరకు మీ తరపున నేను దేవునితో పోరాడతాను. నేను మీ శ్రేయోభిలాషిని, మీ కొరకు ప్రార్థించేవాడిని. ప్రభు రాజ్యంలో చేరే వరకు నేను కూడా మీతో ఉండడానికి ఇష్టపడుతున్న వాడిని. నన్ను ప్రేమించేవారు, నన్ను దీవించేవారు, నేను ప్రేమించేవారు అందరూ క్షేమంగా ఉందురుగాక. ఆమేన్.